హర్ ఘర్ తిరంగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను, అమరవీరులను, వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. జాతీయ జెండాను ఒక పండుగలా జరుపుకోవటమే కాకుండా ఆ జెండా వెనుక ఉన్న పోరాటాలు, త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించాలని బ్రిటిషర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. జాతీయ పతాకం విశిష్టతను తెలియచేసే కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా. ఇక ఎంతో ఉత్సాహంగా, జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. అయితే జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు భారత జాతీయ జెండా నిబంధనావళికి అనుగుణంగా గౌరవాన్ని కాపాడాలి. జెండా దీర్ఘచతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలో ఉండాలి. కాషాయ రంగు ఎల్లప్పుడూ పైభాగంలోనే ఉండాలి. తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు. చిరిగిన, మురికిగా ఉన్న లేదా నలిగిపోయిన జెండాను ఉపయోగించకూడదు. జెండాను దుస్తులుగా, టేబుల్ క్లాత్గా లేదా ప్రకటనలకు అలంకరణగా ఉపయోగించకూడదు. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలన్న సంకల్పానికి కట్టుబడి ఉండాలని ప్రజలను కోరారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాతరానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు. आन बान शान से मनाए, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दे, विकसित भारत का संकल्प ले, हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి అంతర్జాతీయంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు తూర్పు నుండి పడమర వరకు సూర్యోదయ సమయానికి వరుసగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాయి. వివిధ రాష్ట్రాల ముఖ్య వేదికల వద్ద సైనిక, పారామిలిటరీ బృందాలతో దేశభక్తి సంగీత ప్రదర్శనలు నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ harghar.tiranga.comలో అప్లోడ్ చేసి హర్ ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యాసంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు సోషల్ మీడియాలో జాతీయ పతాక చిత్రాన్ని డీపీగా పెట్టుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావన మరింత పెంపొందుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడిపితో అంటే 7% కంటే ఎక్కువ వృద్ధితోటి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు చూస్తే గత 12 సంవత్సరాల్లో ఒక బలమైనటువంటి కేంద్ర నాయకత్వం. ఆ నాయకత్వం కూడా దేశాన్నంతటినీ కూడా సంఘటితం చేసేటువంటి నాయకత్వం, ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశ భక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం. ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తా ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావితరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావితరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్ట్ 15 సందర్భంగా దేశభక్తిని ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశంపై పెట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి విచ్ఛిన్నటువంటి శక్తులన్నిటినీ కూడా దూరంగా పెట్టి మరొక్కసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడిపిని కంట్రిబ్యూట్ చేసి నంబర్ 1గా ఉందో మళ్ళీ అదే విధంగా భారతదేశాన్ని తీసుకువెళ్ళేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ మహాసంకల్పానికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాలు, అన్ని మండల కేంద్రాల్లో విద్యార్థులు, పోలీసులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బైక్, సైకిల్, నడక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర్య సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలుపుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత, విద్యార్థి నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని బలపరిచేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలుపుతూ of 88th Independence Day. So we are conducting a mega rally in the NTR district. So with the caption of partners in nation building, this will motivate and promote every citizens to be part of this Independence Day movement and celebrating the pride and also determining their target for 100th year of independence so that they can work from now and arrange all the required motivation and gather the public opinion to see that when the India reaches 100th year of independence, so whatever the targets we have kept for the India developed country, so that will be achieved. So this is a very good momentum. I request everyone, every citizen, every scientist, every students, every teachers, every farmers, every industrialist, every officers to involve and make this momentum partners in nation building a grand. హర్ఘర్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందే మాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ harghar-tiranga.comలో అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ఘర్ తిరంగా సర్టిఫికేట్ తక్షణమే లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో #హర్ఘర్ తిరంగా, #APWithTiranga హ్యాష్ట్యాగ్లతో పంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు, భారీ జాతీయ జెండాలతో విద్యార్థుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ప్రచారం ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం సహా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవటం, దేశభక్తి, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యాన్ని సాధిస్తుండటం ఎంతైనా హర్షణీయం. అందుచేత హర్ఘర్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురవేసి జాతీయ జెండాకు వందనాలు తెలియచేద్దాం. దేశ సమైక్యతను చాటి చెబుదాం. హర్ఘర్ తిరంగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.